ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు బయోఫ్యాక్టర్ వారి జీవం అత్యుత్తమ జీవన ఎరువుల సమాహారం. నమస్తే. బయోఫ్యాక్టర్ సమర్పించు నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. బడిలో పిల్లలకు పాఠాలు చెప్తూ వారికి విద్యాబుద్ధులను నేర్పించడమే కాదు, ఇంట్లో ప్రకృతితో సావాసం చేస్తూ కుటుంబ సభ్యులకు ఆరోగ్యాన్ని అందిస్తూ ఆహ్లాదకరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారు ఓ టీచర్ అమ్మ. ఇంటి పంటల సాగుపై మక్కువ పెంచుకుంటే ఆరోగ్యం, ఆనందం, ఆహ్లాదం మీ సొంతమవుతుందని ప్రత్యక్షంగా నిరూపిస్తున్నారు. సేంద్రియ విధానంలో మిద్దె సేద్యం చేస్తూ సత్ఫలితాలను సాధిస్తూ తోటి మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు వనపర్తిలోని బండార్ నగర్ కాలనీకి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయురాయలు వెంకటరమణమ్మ గారు. మరి ఈ టీచర్ అమ్మ చేస్తున్న మిద్దె సాగు విశేషాలు తెలుసుకోవాలంటే ఓసారి వనపర్తికి వెళ్లాల్సిందే. హెచ్ఎంటీవీ మిద్దె తోటల కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనం వనపర్తి జిల్లా వనపర్తి కేంద్రంలోని బండార్ నగర్ కాలనీలో ఉన్నాము. ఇక్కడ మిద్దె తోట ప్రత్యేకత ఏంటంటే ప్రభుత్వ బడిలో పిల్లలకు పాఠాలు బోధిస్తూ అదే క్రమంలో ఇంటి దగ్గర సేంద్రియ పంటలు పండిస్తున్న వెంకట రమణమ్మ గారి మిద్దె తోట విశేషాలు ఇవాళ మీతో పంచుకోబోతున్నాము. నమస్తే వెంకటరమణమ్మ గారు. నమస్కారం. గురువు గారు, టీచర్ గారు అనాలి. నిజంగా చాలా సంతోషంగా ఉంది. అంటే అటు వృత్తిపరంగా ఒక దిక్కు పాఠాలు చెప్తూ అటు మిద్దె తోట సాగు ఎట్లా కుదిరింది ఒక్కసారి మా హెచ్ఎంటీవీ నేలతల్లి ప్రేక్షకులకు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ మిద్దె తోటని పరిచయం చేయండి. హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు మరియు మిద్దె తోట ప్రేక్షకులకు నా యొక్క నమస్కారాలు. నేను వనపర్తిలో నివాసం ఉంటున్నాము. బండార్ నగర్, మహబూబ్నగర్ జిల్లా, పాత జిల్లా. ఇప్పుడు వనపర్తి పట్టణం జిల్లాగా ఉంది. ఇక్కడ మా వారు సత్యనారాయణ గారు ఆర్టీసీలో రిటైర్ అయ్యారు. నేను ప్రభుత్వ పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నాను. ఈ మిద్దె తోట అన్నది ఒక 3 ఏళ్ల కిందట నేను చిన్నగా మొదలుపెట్టి దీన్ని ఈ విధంగా తీర్చడానికి ఒక 2 ఇయర్స్ పట్టింది. 2 ఇయర్స్లో కూడా నేను క్రమక్రమంగా దాన్ని తీసుకొస్తూ ఈ విధంగా చిన్న చిన్న మొక్కల్ని ఇంటికి అవసరమైనటువంటి కూరగాయలన్నీ వచ్చేటట్లుగా, ఆకుకూరలు వచ్చేటట్లుగా దీన్ని డెవలప్ చేసుకుంటూ వెళ్ళాను. దీంట్లో కొంత రిస్క్ ఉండే మాట నిజమే, కానీ దాంతోపాటు ఒక తృప్తి అనేది, సంతోషం అనేది ఉంటుంది. ఎందుకు అంటే ఇప్పుడు అంతా కూడా పొల్యూషన్, ఎక్కడికి పోయినా కలుషితమే కాబట్టి మనకు స్వచ్ఛమైన గాలి కూడా దొరకడం కష్టమైంది. అటువంటి మంచి గాలిని పీలుస్తూ మంచి కూరగాయలు, అంటే పొల్యూషన్ లేనటువంటి, రసాయనాలు కలవనటువంటి కూరగాయల్ని కొంతైనా మనం సొంతంగా చేసుకోగలిగినటువంటి అవకాశం ఉండి ఎందుకు చేసుకోకూడదన్న చిన్న ఆలోచనే ఈ మిద్దె తోట ప్రారంభం చేయడానికి కారణమైంది. దీన్ని కేవలం ఒక వ్యాపకంగా పెట్టుకున్నాను మొట్టమొదట, కానీ తర్వాత రాను అది బాగా ఉపయోగపడుతుంది కదా అని దాన్ని కొంచెం కొంచెం పెంచుతూ పోయి ఇప్పుడు కొన్ని ఇంట్లోకి సరిపోయేటువంటి కూరగాయలు వచ్చేటంత స్థాయికి వచ్చింది. దీనికి మా వారి సహకారం కూడా బాగా ఉంటుంది. మా కొడుకు, కోడలు కూడా ఏమైనా మట్టి, ఎరువులు తెచ్చేటప్పుడు వాళ్ళ సహాయం కూడా ఉంటుంది. మా పిల్లలు ఈ చెట్ల దగ్గర తిరుగుతూ బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే దాన్ని మిద్దె తోటగా ఇప్పుడు నగరాల్లో, పట్టణాల్లో చేస్తారు. ఇలా పెట్టాలి అనే ఐడియా కానీ లేకపోతే ఎవరైనా స్ఫూర్తి ఎవరిని తీసుకున్నారు? ఈ మొక్కలు పెంచాలి అన్న ఆలోచన మొట్టమొదట లేదు నాకు. కానీ ఎందుకు వచ్చింది అంటే ఆ మధ్యకాలంలో కొంత ఆకులను ఉడికించుకొని తాగాలి అనేటువంటి యూట్యూబ్లో చూపిస్తున్నటువంటి ఛానల్స్లో చూసి ఆకులకు ఇంకొకరి ఇండ్లకు వెళ్ళడం జరిగింది. జామ ఆకని, తర్వాత పారిజాతం ఆకులని ఇవి తీసుకోవడానికి, ఆ మునగాకు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు వాళ్ళని అడగడం, అది ఎందుకు మనం చిన్నగా పెట్టుకోవచ్చు కదా అని మొట్టమొదట వామాకుతోటి, తర్వాత మునగాకుతోటి మొదలు పెట్టడం జరిగింది.
ఇప్పుడు ప్రజెంట్ మన మిద్దె తోటలో ఎంతవరకు మొక్కలు ఉన్నాయి? ఎన్ని సంఖ్య? 250 తొట్లు అయితే ఉన్నాయి. దాంట్లో కొన్ని బకెట్స్ ఉన్నాయి, కొన్ని టబ్బులు ఉన్నాయి, కొన్ని కవర్లు కూడా ఉన్నాయి. పూర్తి స్థాయిలో మీరు అందుకున్నప్పుడు మొదటి ఫలం ఏమనిపించింది? ఇప్పుడు అనిపించే దానికంటే కూడా మనకు మొన్న వచ్చినటువంటి ఈ కరోనా సమయంలో కూరగాయలు బయట దొరికేది, బయట నుంచి వాహనాలు రాకపోవడం, ఆ సమయంలో మాకు బాగా ఉపయోగపడింది. ఇది కొంత శ్రమ అయితే ఉంటుంది, కానీ శ్రమతో పాటుగా అరే మనవి మనం పండించుకుంటున్నాం ఎంత సంతోషం అనే సంతోషం ఎక్కువగా ఉంటుంది. ఆ సంతోషం ముందు ఈ శ్రమ అనేది కనిపించదు. అటు పిల్లలకు స్కూల్కి వెళ్ళి పాఠాలు చెప్పాలి, ఇక్కడికి వచ్చి పంటలనే చూసుకోవాలి సాయంత్రం, అంటే ఎలా మేనేజ్ చేస్తారు? అంటే ఉదయం పూట నేను వాకింగ్ చేసుకొని స్కూల్కి వెళ్ళడానికి టైం సరిపోతుంది. ఈవినింగ్ టైంలో వచ్చిన తర్వాత వీటిని చూసుకోవడం, మిగతా సమయంలో ఎప్పుడన్నా కాని సమయంలో మా వారికి అప్పగించడం. అంటే ఎటువంటి తెగులు చూసారు, వాటికి కంగారు పడ్డరా, అంటే ఎటువంటి స్టెప్స్ తీసుకున్నారు? అంటే టమోటా లాంటివి అనుకోండి, చిన్న చిన్నగా పైన ఇటువంటి ఈ విధంగా వచ్చేస్తాయి. ఈ రెడ్ కలర్లో అయ్యి ఇది వాడిపోతూ ఉంటుంది. ఇది తీస్తే ఈ లోపల ఏం లేకుంటుంది, మొత్తం లోపల పురుగు చేరి కింద వేరు దగ్గర తినేస్తూ ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి, దీనికి అవసరమైనటువంటి వేపగింజల నూనె ఉంటే ఆ నూనె వేసి వేయడం. ఒకవేళ దానికి కూడా చెట్టు కాకపోతే ఆ చెట్టును తీసేసి వేరే మొక్కను నాటుకోవడం, అట్లా ఏదో ఒకటి. తర్వాత చిక్కుడు చెట్లు ఉంటాయి, ఆ చిక్కుడు చెట్లకు నల్లది పేనుబంక అని తట్టుకుంటుంది. దానికి అల్లము, ఎల్లిపాయలు బాగా నానబెట్టి అవి మిక్సీకి వేసి నానబెట్టి దాన్ని స్ప్రే చేయొచ్చు. వ్యవసాయం అనేది మన జీవనాధారం, అందులో ఒక పార్ట్. దీని గురించి ఎప్పుడైనా పిల్లలకి నేర్పే ఆలోచన చేశారా? ఖచ్చితంగా. ఇది పిల్లలకు ఏం చెప్తామంటే నేను చేసేది పెబ్బేరు గ్రామంలో చేస్తాను. ఆ పెబ్బేరులో ఉండే పిల్లలకు ఖచ్చితంగా చెప్తాం, మీ ఇంటి దగ్గర తప్పకుండా 1-2 రూమ్లే ఉంటాయి, ముందర స్థలాలు ఉంటాయి కదా, ఆ స్థలంలో 2-3 లేదా మొక్కలు పెట్టుకోండి. ఆ మొక్కల వల్ల మీకు గాలి వస్తుంది, నీడ వస్తుంది. ఆ పెబ్బేరులో ఉండే పిల్లలకు ఖచ్చితంగా చెప్తాం. ఎందుకు ఇవన్నీ మనకు బరువు పడుతుంది, ఖరాబ్ అవుతుంది ఎప్పుడైనా అనిపించిందా? అట్లా ఇంతవరకు వీళ్ళైతే ఎవరు ఏమనలేదు, నాకు కూడా అనిపించలేదు. ఎందుకంటే నేను పెట్టడము భీముల పైన పెట్టిన, కింద భీములు ఉంటాయి కదా, దానిపైన భీముల పైన తీసుకోవడం జరిగింది. దాని పక్కన ఇట్లా తీసుకున్నాం. ఎందుకంటే ఇంతకంటే కూడా మిద్దె నిండుగా పెట్టినటువంటి వాళ్ళవి కూడా ఇంతవరకు ఏం కాలేదు. 5-6 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి పెడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏమీ కాలేదు. కాబట్టి ఇప్పటికీ కూడా మా మిద్దె పైన అయితే ఏం కాలేదు. మీరు మట్టి మిశ్రమం, ఎందుకంటే సాధారణంగా బయట పండే మొక్కలు ఆ మట్టి మనం సపరేట్గా కలపము, అది ప్రకృతిలో వచ్చింది. అవును. కానీ మనం ఒక ప్రక్రియలో పెంచాలి అన్నప్పుడు, సాగు చేయాలి అన్నప్పుడు ఒక మిశ్రమము, ఒక నిష్పత్తి ఉంటుంది. అది ఎట్లా చేసుకున్నారు? అంటే ఇప్పుడు మట్టిని మనం బయట నుంచి తెచ్చుకుంటున్నాం. అంటే ఇక్కడ పెద్దగా సిటీ వాతావరణం కాదు, హైదరాబాద్ లాంటి వాతావరణం కాదు, కాబట్టి చుట్టు పరిసరాలలో మట్టి దొరుకుతుంది. ఆ మట్టిని నేను, మా ఆయన, మా పిల్లలు అందరం వెళ్తాం. అందరం వెళ్ళి ఒక పిక్నిక్ లాగా వెళ్ళి వచ్చేటప్పుడు ఆ మట్టిని తీసుకొని వస్తాం. వచ్చిన తర్వాత దానికి కంపోస్ట్ తీసుకొని వస్తాం, కంపోస్ట్ ఎరువు. తర్వాత ఇక్కడ మేము తయారు చేసేటువంటి ఇంట్లో ఉన్నటువంటి చెత్త నుంచి సేకరించినటువంటి ఎరువును కూడా దానికి వాడతాం. ఇంకా వేపపిండిని కలుపుతాం. ఈ 4గింటిని కలిపి సరైన పాలల్లో, అంటే సగం మట్టిని తీసుకుంటే సగం ఈ ఎరువులన్నిటిని కలుపుకొని తీసుకోవాలి. తీసుకొని మొక్కలో ఈ కుండీలలో పెట్టుకున్న తర్వాత ఎండాకాలం అయిపోయిన తర్వాత వర్షాలు వచ్చేటప్పుడు విత్తనాలు వేయడం జరుగుతుంది. నాట్లు పోయడం, ఆ నారు పోసిన తర్వాత మనకి ఏ చెట్లు కావాలో ఆ చెట్లలో దాంట్లో నాటేసుకోవడం. అంటే ఒక కుండీలో మనం కావాల్సిన విత్తనాలను వేసేసి ఉంటే ఓ 15-20 రోజులకు అవి మొలకలు వచ్చి మనకు 1 నెల లోపల నాటుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. బంతి చెట్లు, వంకాయ నారు, టమోటా నారు, మిర్చి నారు, ఇటువంటివి. అటువంటి దాన్ని మనం 1 నెల అయిన తర్వాత వర్షాలు చూసుకొని మనకు అనుకూలంగా ఉన్నప్పుడు వాటిని తీసి వేరే కుండీలలో నాటేసుకోవాలి. సమయం చూసుకొని వాటిని నాటుకోవాలి. ఎన్ని రకాల కూరగాయలు, ఆకుకూరగాయలు ఎన్ని ఉన్నాయి మీకు? అంటే వారాంతరము ఎట్లా అందుతున్నాయి? మాకు 2 రోజులకు ఒకసారి ఆకుకూరలు వస్తాయి, పాలకూర, తోటకూర లాంటివి. తర్వాత 3వ రోజు, 4వ రోజు వంకాయ, తర్వాత మునక్కాయలు ఉంటాయి. ఆ మునక్కాయ చారుకు కానీ, ఈ టమోటాలు ఉంటాయి, ఇవి నిత్యం వాడుతూ ఉంటాం. టమోటా కానీ, పచ్చిమిర్చి కానీ రోజు వాడకానికి. ఈ బీరకాయ, సొరకాయ లాంటివి అవసరాన్ని బట్టి వారంలో ఒక 4-5 రోజులు తప్పనిసరిగా ఈ తోట కూరగాయలు మేము వాడతాం. ఇప్పుడు మీ మిద్దె తోటలో పండినవి తింటున్నారు కదా, వాటికి వీటికి డిఫరెన్స్ ఏమైనా గమనించారు ఎప్పుడన్నా? బాగా, అది మా కోడల్ని అడిగితే చెప్తుంది. ఆ కూరగాయలకు మా కూరగాయలకు చాలా తేడా ఉంటుంది.
ఎందుకంటే కొంచెం చేసుకున్నా కూడా ఈ కూరగాయలు చాలా రుచి ఉంటాయి అత్తమ్మ, మనవి ఉన్నట్లు వాళ్ళవి ఉండవు, బయట నుంచి తెచ్చే ఉండవని ఆమె నోటితోనే చెప్తుంటది. నాణ్యతలో కానీ టేస్ట్ లో బాగుంటాయి అని చెప్తుంటది. అంటే డిఫరెన్స్ కనబడుతుంటది, బాగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇది మనం కష్టం చేసి దగ్గరుండి చూసినటువంటి పంట. దీంట్లో పొల్యూషన్ ఏం కలవదు, రసాయనాలు చల్లం. మీ దగ్గర అంటే ఎటువంటి ఆకుకూరలు పండిస్తున్నారు? తోటకూర, పాలకూర, మెంతికూర, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు ఇవి ఉంటాయి. పువ్వులు రోజు దేవుడికి పనికొచ్చేటువంటి పువ్వులు. రోజు మేము ఇంట్లో పూజ చేస్తాం కాబట్టి రోజు 20-30 రూపాయల పూలు బయట నుంచి తీసుకొచ్చినా సరిపోవు. కాబట్టి ఈ దేవుడికి సరిపోని పూలు మా తోట నుంచే తీసుకుంటాం, బయట నుంచి తీసుకురాం. అంటే మీకు ఎప్పుడైనా ఇప్పుడు మిద్దె తోట పెట్టడానికి కాస్తో కూస్తో ఖర్చు అవుతుంది, మనం మొక్కలు నారు తెచ్చుకోవడమేనా, విత్తనాలు తెచ్చుకోవడమేనా, ఎప్పుడైనా ఖర్చుగా భావించిర్రా ఇది ఖర్చు పెట్టాను ఇంతలా ఖర్చు పెట్టాము అని ఎప్పుడైనా బాధ అనిపించింది? అంటే ఎప్పుడు కూడా పెద్దగా బయట నుంచి ఖర్చు అయితే పెట్టలేదు. ఎందుకంటే ఎరువు సహజంగా దొరికేదే. మా ఆయన తనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎరువు తీసుకురావడం, మట్టిని మేమే వెళ్ళి సేకరించడం, విత్తనాల్ని ఒక్కసారి తీసుకొని వచ్చినాము, వేసిన తర్వాత అవే కూరగాయల్ని మళ్ళీ తీసిపెట్టి చేసుకుంటే మనకు విత్తనాలు దీంట్లో నుంచే వస్తాయి. అంటే సీడ్ని మళ్ళీ మీరు సీడింగ్ మనమే చేసుకోవచ్చు, మళ్ళీ కొనే అవసరం ఉండదు. తోటి కాలనీ వాసులు ఎప్పుడైనా మిద్దె తోటను చూసి ఎట్లా అనిపించింది మీకు? అంటే మా టీచర్స్ చూస్తూ ఉంటారు, వాళ్ళు ఎక్కువ అప్రిషియేట్ చేస్తుంటారు. మేము పెట్టాలనుకుంటున్నాం కానీ కావట్లేదు, చాలా మందికి టైం కుదరదు, మా వాళ్ళు సహకరించరు అని చెప్తూ ఉంటారు. అంటే మీకు ఎట్లా అనిపించింది ఆ టైంలో? అంటే ఇక మా ఆయన సహకారం లేకుండా అయితే నేను చేయలేను, ఒక్కదాన్ని అయితే చేయలేను. ఆయన సహకారం ఉండబట్టే చేస్తున్నానని వాళ్ళకు ఫ్రీగా చెప్పేస్తాను. మిద్దె తోట అనుభవం ఎట్లా ఉంది? మేడం గారికి మీరు ఏ విధంగా సహకరిస్తారు అదొక్కసారి మా వాళ్ళతో పంచుకోండి. మేడంకి ఎంత ఇబ్బంది అయినా కూడా ఈ పని మాత్రం తప్పకుండా చేస్తుంది. ఇంకా ఆయనకు కావాల్సింది మట్టి, ఎరువు. ఇంకా మేడానికి మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇన్ని రోజులు అంటే రోజు ఎప్పుడో మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేవాళ్ళు, ఇప్పుడు సమయం దొరికింది, ఎట్లా అనిపిస్తుంది? ఆ ఫీలింగ్ ఎట్లుంది? ఇప్పుడు బాగా సంతోషంగా ఉంది. ఆ రిటైర్మెంట్ అనంతరం చాలా సంతోషంగా ఉంది. ఇంకా ఆర్టీసీలో చేసి చాలా అలసిపోయినాం. ఇప్పుడు బాగా రిలీఫ్గా ఉంది. మాకు తోడుగా మేడం సహకారం ఫుల్ ఉంది. మేడం అందుకోడానికి మేము మేడం ఎట్లా చెప్తే అట్లా చేయగలుగుతున్నాం. ముఖ్యంగా నా ఆరోగ్యం గురించి ఎక్కువ ఆలోచన చేస్తుంది. అదే ఇట్లా అవి చెట్లు ఆకులు తాగాలి, పొద్దుగాల వేడి నీళ్ళతోటి తాగాలి అని ఒకటే ఇంట్రెస్ట్గా చెప్తుంటుంది. దాని గురించి స్టార్ట్ చేసినాం. ఇప్పుడు ఇంకా దాంతో తోడు వల్ల కూరగాయలు అన్నీ తయారైనాయి. మనం పండించుకొని తింటే హెల్త్ బాగుంటుందని ఆయన ఒక కోరిక. మీ పిల్లలకైతే ఏ విధంగా పాఠాలు చెప్తారో, ఎట్లాంటి మంచి విషయాలు చెప్తారో ఒక్కసారి మీ అనుభవాలని కొత్త వచ్చే మిద్దె తోట చేయాలనుకునే వాళ్ళకి మీ నుంచి ఒక మాట. ఈమె మా కోడలండి. వీళ్ళు నా మనవడు, మనవరాలు, కొడుకు పిల్లలు. కూతురేమో హైదరాబాద్లో ఉంటారు. ఆమె నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్లో పనిచేస్తుంది. మనవరాలు కూడా 10th క్లాస్ చదువుతుంది, అక్కడే ఉంటారు వాళ్ళు గోషమాల్లో. అయితే ఈ మిద్దె తోట గురించి చెప్పాల్సింది ఏముంటుందంటే, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా కొంతలో కొంత స్థలం ఉంటుంది. ఆ స్థలంలో మనకు చేతనైనంత కనీసం ఆకుకూరలైనా వాళ్ళు తీసుకోగలిగితే, పూల చెట్లను పెంచుకోగలిగితే మనశ్శాంతి ఉంటుంది. మంచి కూరలను గాలిని పీల్చినట్లు కూడా మనకు ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మిద్దె తోటల మీద కొద్దిగా దృష్టి పెట్టి
చేసుకుంటే మంచి ఫలితాలను పొందగలుగుతారని నేను చెప్పగలుగుతాను. మీ అనుభవాలు మాత్రం పంచుకొని మా ప్రేక్షకులు మీ సలహాలు ఇచ్చి ఎలా ఉండాలని గురించి మీ ఫ్యామిలీ చేస్తున్న మిద్దె తోట గురించి చెప్పడం చాలా ఆనందకరంగా ఉంది. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. చూసారుగా ఇంటిల్లపాది ఆరోగ్యం కోసం కాస్తంత సమయాన్ని మిద్దె సేద్యానికి వెచ్చిస్తూ అద్భుతాలు సృష్టిస్తున్నారు ఈ టీచర్ అమ్మ. ఇదే స్ఫూర్తితో మిద్దె సాగు చేసేందుకు ప్రతి ఒక్కరూ కూడా మక్కువ చూపుతారని ఆశిద్దాం.